హలో ఎవ్రీవన్. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కల్కి సినిమా అన్నమాట. సినిమా చూసినప్పటి నుంచి సందీప్ రెడ్డి వంగ చెప్పినట్టు బ్రెయిన్ లో రేడియోలూసెంట్ ఇమేజరీ కొంచెం మిగిలిపోయింది. దట్ ఈస్ ఆబ్వియస్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద మహాభారతం ఎపిసోడ్స్. మన పేరెంట్స్ జనరేషన్ కి వాళ్ళ పేరెంట్స్ రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం ఇవన్నీ చిలక్కి చెప్పినట్టు విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంట్లో అవే కథలు చూడడము, టీవీలో అదే రావడం, ఇంట్లో చందమామ పుస్తకాలను రావడం, ఎస్. పంచతంత్రం కథలు ఇవన్నీ ఉండే వాళ్ళకి. బట్ మన పేరెంట్స్ జనరేషన్ వచ్చేసి సిన్స్ దట్ ఈస్ వెన్ ద యాక్చువల్ హసిల్ కల్చర్ స్టార్టెడ్, దట్ ఈస్ వెన్ ద సో కాల్డ్ మిడిల్ క్లాస్ ఇన్ ఇండియా హ్యాస్ గ్రోన్ ఇన్ సైజ్. అందరూ ఆ కాంపిటీషన్ లో ఉండేసరికి పిల్లలకి ఇలాంటి కథలు చెప్పడం అనేది అంత కామన్ గా లేకుండా పోయింది. సో ఈ ప్రాసెస్ లోనే వాట్ వి అండర్స్టూడ్ ఇస్ కొంతమంది డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ చూస్తాం. యు టేక్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ, యు టేక్ వివేకాత్రేయ, యు టేక్ త్రివిక్రమ్, అండ్ యు టేక్ ఈవెన్ రాజమౌళి గారు, ఆఫ్ కోర్స్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళందరూ కాన్స్టెంట్ గా చెప్పేది ఏంటంటే, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మాకు ఆ ఈ కథలు చెప్పేవారు, రామాయణం మహాభారతాలు చెప్పేవారు, మిథాలజీని మాకు అలవాటు చేశారు. రామాయణం మహాభారతం ఈ రెండింటి నుంచి చాలా సినిమాలు ఇన్స్పైర్ అయ్యారు. అండ్ రామాయణం ఇస్ బై ఫార్ మమ్మల్ని అడిగితే ద మోస్ట్ సింప్లెస్ట్ లైన్. గుడ్ వర్సెస్ ఈవిల్ కి ఇంతకంటే సింపుల్ స్టోరీ లైన్ ఉండదు. అండ్ కరెక్ట్. దానికి ఒక లేయర్ ఆఫ్ డ్రామా, ఒక లేయర్ ఆఫ్ గ్రేనెస్ ఇవన్నీ యాడ్ చేస్తే మహాభారతం వస్తుంది. అండ్ అస్ బీయింగ్ వెరీ హ్యూజ్ డ్రామా ఎడిక్ట్స్, చాలా సెల్ఫిష్ గా వీ విల్ సే అ రాంగ్ థింగ్ ప్రాబబ్లీ, దట్ వీ లైక్ మహాభారతం మోర్ దెన్ రామాయణం. సో ఈ ఎస్. వీడియో ఏంటంటే దిస్ ఇస్ అవర్ ఓన్ హ్యాపీనెస్ మేము మీతో పంచుకుందామని, దట్ వీ ఫౌండ్ అ ఫ్యూ మూవీస్ దట్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మహాభారతం. ద లాస్ట్ పిక్ విల్ జెన్యున్లీ బ్లో యువర్ మైండ్. అంటే అసలు ఇది మహాభారతం నుంచి ఇన్స్పైర్డా అని మాకైతే చాలా షాక్ అనిపించింది. సో యాడింగ్ ఆన్ టు యువర్ పాయింట్, మన జనరేషన్ వచ్చేటప్పటికి ఎలా ఫిట్ అవుతున్నాము ఇవి తెలుసుకోవడం విషయంలో వస్తే మనకున్న ఓన్లీ సోర్స్ మెటీరియల్ ఏంటి అంటే యూట్యూబ్ వీడియోస్ ఆఫ్ ప్రవచనాలు గివెన్ బై ఆర్ గరికపట్ నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, సామ్వేద్ షణ్ముఖ శర్మ గారు అండ్ అదర్ ఫ్యూ గ్రేట్ పీపుల్. వాళ్ళ వీడియోస్ చూసి అట్లీస్ట్ ఎంతో కొంత నేర్చుకుంటున్నాం. ఎందుకంటే పుస్తకాలు చదివే టైం లేదు, తీసిన విజ్ఞత అసలు లేదు. మనకి ఎవరో ఒకరు చెప్పి స్పూన్ ఫీడ్ చేస్తేనే మహాభారతం, రామాయణం ఇలాంటివి అర్థమవుతాయి. అండ్ ఇలాంటి టైంలో ఫ్యూ మూవీస్ దట్ ఇన్స్పైర్ ఫ్రమ్ మహాభారతం మనకు తెలియకుండా నాగ్గా తీసారనమాట. సో విల్ డిస్కస్ దోస్ మూవీస్ విచ్ వి ఐడెంటిఫైడ్ దట్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మహాభారతం. ఇందులో ఫ్యూ పిక్స్ ఆల్రెడీ చాలా మందికి చాలా సార్లు ఐడెంటిఫై చేశారు అండ్ టూ ఫేమస్ టు ఆల్సో టు నోట్. అండ్ కొన్ని మేము స్పెషల్గా అర్థం చేసుకుని మేము ఇంటర్ప్రిట్ చేసిన మూవీస్ ఒక 2-3 ఉన్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దెమ్. అండ్ మీకు ఏమైనా తెలుసుండి మేము మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ లెట్ us know ఇన్ కామెంట్ సెక్షన్. ఇప్పుడు ఎత్తుకోవడమే నేను బండరా ఎత్తుకుంటున్నాను. ఆది పురుష్ లాంటి బంపర్ బొనాన్సా తర్వాత మళ్ళీ రామాయణం అనేది రణబీర్ కపూర్ తీస్తున్నారు. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, వీ హ్యావ్ గుడ్ ఎనఫ్ హోప్స్ ఫర్ ఇట్ ఫర్ నౌ. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, హిందీ సినిమాలు చూడని వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ రణబీర్ కపూర్ హ్యాస్ యాక్టెడ్ యాజ్ అర్జునుడు ఇన్ వన్ ఆఫ్ హిస్ ఎర్లీ మూవీస్. అండ్ ఇట్ ఈస్ ఓకే. అ వెరీ అన్సాంబుల్ క్యాస్ట్ ఉన్న మూవీ వేర్ రణబీర్ కపూర్ ఈజ్ అర్జునుడు, అండ్ మనోజ్ బాజ్పేయి ప్లేస్ దుర్యోధనుడు, అర్జున్ రాంపాల్ మన ఓం శాంతి ఓంలో విలన్, హీ ప్లేస్ ధర్మరాజు, నజరుద్దీన్ షా ప్లేస్ పాండురాజు, అండ్ కట్రీనా కైఫ్ వచ్చేసి కుంతీదేవి అనమాట. అసలు కట్రీనా కైఫ్ ని కుంతీదేవిలా చూపించడానికి ఇట్స్ అ పోయిటిక్ వండర్ నాకు ఇప్పటికి కూడా. ఓకే. అండ్ కమింగ్ టు ద మెయిన్ ఇద్దరు క్యారెక్టర్స్ ఎవరు ఇప్పటికి కూడా, ఇప్పుడు మొన్న కల్కిలో ఇప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకునేది మోస్ట్ డ్రామా ఇండ్యూసింగ్ క్యారెక్టర్స్ అయిన కృష్ణుడు, కర్ణుడు, ప్లేడ్ బై నానా పటేకర్ యాజ్ కృష్ణుడు అండ్ అజయ్ దేవగన్ యాజ్ కర్ణుడు. అసలు ఇంత పెద్ద అన్సాంబుల్ క్యాస్ట్ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళ కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు ఒక పొలిటికల్ డ్రామా, ఒక ఫ్యామిలీలో జరిగే పొలిటికల్ డ్రామా విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఎలిమెంట్స్ యాడెడ్ టు ఇట్, ఎక్స్ట్రీమ్లీ గుడ్ మ్యూజిక్. అఫ్ కోర్స్ సినిమా అంత బాగా వర్కౌట్ అవ్వలేదు, బట్ దట్ ఓకే. డిడ్ నాట్ స్టాప్ ఇట్ ఫ్రమ్ బీయింగ్ సచ్ అన్ అంబిషియస్ అటెంప్ట్ అండ్ వీ లవ్ ఇట్ ఫర్ దట్ పర్సనలీ. రైట్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ మస్ట్ వాచ్. మహాభారతం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, దాన్ని ఒక పొలిటికల్ ల్యాండ్స్కేప్ లో రీఇమాజిన్ చేయడాన్ని ఎంజాయ్ చేయగలిగే వాళ్ళు, ప్లీజ్ టు వాచ్ ఇట్ అండ్ లెట్ us know how you felt. అండ్ బిగ్గెస్ట్ ని మొహం మీద కొట్టేటట్టు ఉండే సీన్లు ఏంటంటే ద క్లైమాక్స్ పోర్షన్ ఆఫ్ ఇట్ వేర్ కురుక్షేత్రాన్ని కళ్ళకు కట్టేటట్టు చూపించేది మటుకు ద మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ క్లైమాక్స్ పోర్షన్ లో వేర్ యూ విల్ అండర్స్టాండ్ ఇది మహాభారతం అంటే కంప్లీట్ గా ఇన్స్పైర్ అయి తీశారు అని మీకు అర్థమైపోతుంది. సో ఇఫ్ యూ లవ్ మహాభారతం ఇన్ ఏ పొలిటికల్ బ్యాక్డ్రాప్ యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. సో యూజువల్ గా మనకి రామాయణం గానీ మహాభారతం కానివ్వండి, మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతాయి. ఇట్ టేక్స్ అ మాస్టర్ మైండ్ ఆఫ్ అవర్ జనరేషన్ మణిరత్నం గారు టు రీటెల్ మహాభారతం, అట్లీస్ట్ ఒక చిన్న స్లైస్ ఆఫ్ మహాభారతం ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ అ వెరీ 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 అండర్ రేటెడ్ క్యారెక్టర్, దట్ ఈస్ శకుని. సో ల్యాగ్ లేకుండా ద మూవీ నేమ్ ఇస్ చెక్క చేవంతవనం, డైరెక్టెడ్ బై ద మాస్టర్ స్టోరీ టెల్లర్ మణిరత్నం. సో
మేము ఈ సినిమా చూసినప్పుడు లైక్ లాంగ్ బ్యాక్ చూసాం. మాకు ఎప్పటి నుంచో థాట్ ఉండేది. ఇది ఎక్కడో మహాభారతం నుండో లేకపోతే ఒక మైథాలజీ నుండో ఇన్స్పైర్ అయ్యి చేశారేమో అని వి యూస్ టు ఇంటర్ప్రిట్. బట్ మాకు కరెక్ట్‌గా తెలిసేది కాదు. బట్ ఈ టాపిక్ వచ్చినప్పుడు అరే! ఈ సినిమా మిస్ అవ్వకూడదు. వి హావ్ టు ఎలాగైనా ఇరిగించాలి అని అనుకున్నప్పుడు ఆహ్, గోయింగ్ త్రూ సమ్ ఆన్‌లైన్ ఆర్టికల్స్ అండ్ దేర్ ఇస్ వన్ మీడియం ఆర్టికల్ ఆన్ చెక్క శివంతవనం. విల్ పుట్ దట్ లింక్ ఔట్ హియర్. సో, అందులో వన్ గాయ్ పాయింటెడ్ ఔట్ దట్ it is a perspective from Sekuni character, how Sekuni character deceives Kauravas in the name of helping them. So, కరెక్ట్. if I have to elaborately tell about it, Sekuni character played by our Maktal Selvan, Vijay Sethupathi, అండ్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా క్లోజ్ అవుతుంది. అండ్ ఆల్సో మనం చాలా సార్లు మహాభారతాన్ని ఒక పవర్ పాలిటిక్స్ లో పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో చూసుంటాం. బట్ మాస్టర్ మైండ్ మణిరత్నం బ్రాడ్ దట్ టు గ్యాంగ్స్టర్ సెటప్ లోకి తీసుకొచ్చాడు. దట్స్ వన్ బ్రిలియంట్ మూవీ విచ్ ఐ లైక్ అబౌట్ ద మూవీ. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ మహాభారతం ఇన్ ఎ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ అండ్ ఫ్యామిలీ పాలిటిక్స్, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. దీంట్లో 2 గుడ్ థింగ్స్ ఏంటంటే వన్ ఇస్ సారీ 3 గుడ్ థింగ్స్ ఏంటంటే వన్ ఇస్ Okay. ద అన్సాంబుల్ క్యాస్ట్. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, సింబు, అరుణ్ విజయ్, ప్రకాష్ రాజ్, జయసుధ గారు, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, ఆదిత్య అసలు రావ్ ద హైదరీ. లిస్ట్, అదితిరావ్ హైదరి, అండ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మ్యూజిక్ ఉంటుంది. దీని అంతటికి మించి ఏంటంటే దిస్ మూవీ హ్యాస్ ఎక్స్ట్రీమ్ గాడ్ ఫాదర్ వైబ్స్ అన్నమాట. గాడ్ ఫాదర్ సినిమా Correct. నాకు ఎందుకు ఇష్టం అంటే ఇట్స్ అ గ్యాంగ్స్టర్ ఫిలిం, వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్, మాఫియా ఫిలిమ్స్. కానీ ఫైట్స్ ఉండవు ఎక్కువ. అవును. ఇందులో కూడా అంతే, చాలా తక్కువ ఫైట్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎత్తులు పై ఎత్తులు, దానికి అంతే, ఉన్న ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్స్. లోటుబాట్లు, మైండ్ గేమ్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ ద సెకండ్ బెస్ట్ పార్ట్. థర్డ్ అండ్ ద యాక్చువల్ బెస్ట్ పార్ట్ ఇస్ దిస్ మూవీ స్ట్రీమింగ్ ఫర్ ఫ్రీ ఆన్ యూట్యూబ్. సో చూడని వాళ్ళు డెఫినెట్ గా చూడండి. కొన్ని ఏళ్ళు వెయిట్ చేస్తే తర్వాత యూట్యూబ్ లో ఫ్రీగా పెట్టారు తెలుగులో. 2019లో మాకు ఉద్యోగాలు వచ్చిన కొత్తలో హాట్‌స్టార్‌లో దిగిందని తెలిసి హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ కేవలం దీని గురించి తీసుకున్నాను నేను. ఐ స్టిల్ రిమెంబర్ దట్. వీడు చెప్పేవాడు, నేను తమిళ్‌లో చూసాను, తెలుగులో ఇంకా రిలీజ్ అవ్వలేదు అంటే కేవలం సినిమా కోసం మేము హాట్‌స్టార్ తీసుకొని చూడడం జరిగింది. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. అసలు మహాభారతం నుంచి ఇన్స్పైర్ అయిన సినిమాలు అని ఒక లిస్ట్ తయారు చేస్తే ఒక 10 మందిని అడిగితే 9 మందికి తెలిసి ఈ సినిమా, ఆ సినిమానే Correct. దళపతి. ఆ తెలియని 10% జనాలకి చెప్తున్నాము, అర్జెంట్ గా వీడియో చూడడం ఆపేయండి, అసలు ఇంకేమీ చేయకండి, వెళ్ళి సినిమా చూసేసేయండి. దీనికి గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది, ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే సినిమా చూసిన తర్వాత అంత బెటర్. బికాస్ దిస్ ఇస్ బై ఫార్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ ఆఫ్ మణిరత్నం. అండ్ ఎందుకు అంటే అసలు ఆ జనరేషన్ కి అప్పటికున్న టెక్నికల్ మెచ్యూరిటీ ఆఫ్ ఇండియన్ సినిమాకి, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ రీ రికార్డింగ్ కానీ, ఆ సౌండ్ డిజైన్ కానీ, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ టు ఐ జస్ట్ లవ్ హౌ హీ రీఇమాజిన్స్ యాక్టర్స్ పర్సోనాస్. ఒక మమ్మూటిని దుర్యోధనుడిగా, ఒక రజనీకాంత్ ని కర్ణుడిగా ఊహించుకుని, అరవింద్ స్వామిని అర్జునుడిగా, వాడిద్దరికి కుంతిదేవి తల్లిగా, అండ్ శోభన గారిని లైక్ ద్రౌపది. అసలు ఇట్ ఈస్ Correct. సో గుడ్. అండ్ నాకు ఈ మూవీలో బెస్ట్ పార్ట్ ఏమనిపిస్తుందంటే, అదర్ దన్ ది ఆబ్వియస్ థింగ్స్, ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇప్పుడు మహాభారతం అనేది కొన్ని వేల సంవత్సరాల ముందు జరిగింది. అందులో కౌరవులు, పాండవులు అని చెప్పి 2 ఎంటిటీస్ క్రియేట్ చేసి, దుర్యోధనుడు అనే పేరు పెట్టి దుశ్శాసనుడు, అందరి పేరు మీద చెడుకి ప్రిఫిక్స్ అయిన దు యాడ్ చేసి మరి మనకి జనరేషన్స్ గా చెప్పుకొస్తున్నారు. ఎవరు వాళ్ళ పిల్లలకి దుర్యోధనుడు, ఈడు చెడ్డవాడు అని బై బర్త్ అవునవును. పేరు పెట్టరు. సో ఇట్ వాస్ జెన్యున్లీ, ఐ మీన్ కొన్ని సోర్సెస్ లో ఇట్ ఈస్ Generation మెన్షన్ wise. దట్ ఇట్ ఈస్ సుయోధనుడు అంటారు. సో ఇలాగా లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ లో గుడ్ వర్సెస్ ఈవిల్ కున్న డిఫరెన్స్ మనకి చెప్పడానికి చాలా గ్రే క్యారెక్టర్స్ ని బ్లాక్ అండ్ వైట్ చేసేసారు. అలాంటి ఒక యాంగిల్ ని, ఎవ్వరు ఆలోచించిన ఒక యాంగిల్ ని కూడా ఇంక్లూడ్ చేసి, ఇట్స్ బ్యూటిఫుల్ పోయిటిక్ రీటెలింగ్ అసలు. సో Right. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ వెళ్తే నేను గాని వాడు గాని ఒక గంట అరగంట అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోగలము. బట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్ హు డిడ్ నాట్ వాచ్ ఇట్, ఇంతకు మించి వెళ్ళదలుచుకోలేదు. ప్లీజ్ డూ Correct. వాచ్ ఇట్. ఇట్ ఈస్ ఆల్సో స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ అనుకుంటా. బట్ యా, డెఫినెట్లీ ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పిక్. మహాభారతంలో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ బట్ ఆల్సో ద మోస్ట్ సైలెంట్ క్యారెక్టర్ ఈజ్ భీష్ముడు. చాలా చోట్ల భీష్ముడు ఎందుకు మాట్లాడట్లేదు, భీష్ముడు ధర్మం వైపు ఉండాలి అని చాలా సార్లు మనం అనుకుంటాం. ఇఫ్ ఇట్ ఆల్ మనం మనకు తెలిసిన మహాభారతం చదివున్నా చూసున్నా. బట్ ఒకవేళ భీష్ముడు మాట్లాడితే, ఒకవేళ భీష్ముడు తిరగబడితే అట్ రైట్ ప్లేసెస్ అండ్ అట్ రైట్ టైం ఎలా ఉంటది అనే సినిమాయే భీష్మ పర్వం, ప్లేడ్ బై మమ్ముటి. అసలు మహాభారతాన్ని ఇంత స్వాగ్తో ఇంత రిప్రజెంట్ చేసిన సినిమా ఐ థింక్ భీష్మ పర్వం. అండ్ దట్ టు విత్ మెయిన్ లీడ్ బీయింగ్ సైలెంట్
at most of the places, but talking and doing things at the right time. And also, if you are fan of slow-mo rain fights, this is the movie how to watch. బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ ఈ సినిమాలో నాకు ఏంటంటే, we know that Malayalam cinema is very unique in its approach to very rooted stories. And to give them credit where it's due, they take a Mahabharatam concept and set it up in a world. రెండు కుటుంబాలు ఉంటాయి, కుటుంబాలలో ఒకటి క్రిస్టియన్ కుటుంబం, ఒకటి ముస్లిం ఒకటి కుటుంబం, అండ్ మెయిన్ క్యారెక్టర్ ఏమో మొత్తం మహాభారతం మీద తిరుగుతూ ఉంటుంది. అండ్ ఎవరు ఏంటనేది ఎవరికి చెప్పక్కర్లేదు, అది అరటిపండు తెరిచి నోట్లో పెట్టినంత సింపుల్ గా ఉంటాయి క్యారెక్టర్స్ అన్ని కూడా, వాళ్ళ మొహాలు చూస్తే అర్థమైపోయేలా ఉంటాయి. బట్ ఇంత రీఇమాజినేషన్ చేసి టు యాడ్ కల్చరల్ సిగ్నిఫికెన్సీస్ వేర్ భీష్మ పర్వం ఎక్సెల్స్. అండ్ మ్యూజిక్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, లైక్ వాడు చెప్పినట్టు టూ గుడ్ ఉంటాయి. మళ్ళీ మనకి విక్రమ్ ఇంటర్వెల్ లో రోబోటిక్ షాట్స్ ఉంటాయి చూడు, ఇటు వెళ్తూ ఉంటాయి కెమెరా, ఆ షాట్స్ కూడా చాలా ఉంటాయి సినిమాలో. టెక్నికల్లీ ఇట్స్ టూ గుడ్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సీన్ నాకు భీష్ముడి క్యారెక్టర్ ని డిఫైన్ చేసిన సీన్ సినిమాలో ఏంటంటే, సుషిన్ షాహిర్ గేట్ తోసుకుంటూ వర్షంలో స్లోమోలో వస్తాడు. వెన్ దట్ యాక్చువల్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద సీన్ నేను రివీల్ చేయను, వస్తాడు. అండ్ ఈవెన్ దేర్ లైక్ హౌ ద్రౌపది వస్త్రాభరణంలో భీష్ముడు ఎలా కామ్ గా ఉంటాడో, ఒక్క 2 నిమిషాలు మమ్ముటి స్టేస్ కామ్ అనమాట. ఏంటి రొటీన్ కి వెళ్ళిపోతుంది అనుకునే టైంకి దేర్ ఇస్ వన్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద మూవీ దట్ టేక్స్ ద హోల్ థింగ్ అహెడ్. సో దట్స్ వన్ సీన్ విచ్ ఐ యాక్చువల్లీ లైక్ ఇట్ అండ్ పీపుల్ టు వాచ్ అవుట్ ఫర్. సో ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో క్లాస్ సినిమాలు ఎక్కువైపోయి సడన్ గా మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మమ్మూటీకి ఇది. బట్ యా, డెఫినెట్లీ ఇట్స్ మస్ట్ వాచ్. ఐ థింక్ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్. బట్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ లెట్ us know about it. వన్ ఆఫ్ అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ తెలుగు సినిమాస్ లిస్ట్ లో టాప్ 5 లో ఆర్ అట్లీస్ట్ టాప్ 10 లో పక్కా ఉండే సినిమా ఇది. రాణా దగ్గుబాటి శేఖర్ కమ్ములాస్ లీడర్, ద బెస్ట్ పొలిటికల్ డ్రామా రిటర్న్ ఇన్ తెలుగు సినిమా, ద బెస్ట్ పొలిటికల్ మూవీ ఇన్ తెలుగు సినిమా, హ్యాండ్స్ డౌన్. దీన్ని కొట్టే సినిమా లేదు. ఫస్ట్ అసలు ఇది స్ట్రైక్ అయినప్పుడు అసలు ఇట్ వాస్ సచ్ హెడ్ క్యానన్ మాకు. అర్జున్ ప్రసాద్ అర్జునుడు చెప్పక్కర్లేదు, కోటా శ్రీనివాసరావు గారు భీష్ముడు, పార్టీ పెద్ద కానీ సీఎం అవ్వరు, అంటే పదవి అవసరం లేదు కానీ ఇంటి పెద్ద అనమాట. సేమ్ వే సుహాసిని గారు ప్లేస్ కుంతీస్ క్యారెక్టర్, వేర్ కుంతికి ఏం కావాలి, పాండవులు ఏదేమైపోయినా పాండురాజ్ పోయిన తర్వాత సుమన్ గారు పాండురాజ్ క్యారెక్టర్ ఆబ్వియస్లీ. సో పాండురాజ్ చనిపోయిన తర్వాత పాండవులు ధర్మం బాటలోనే నడవాలి. సేమ్ వే షీ సేస్ దట్ నువ్వు కూడా చేంజ్ తీసుకునిరా ఈ ప్రపంచంలో ఎట్సెట్రా, అట్లాంటి క్యారెక్టర్ దట్ ఇస్ హర్స్. అట్ ద సేమ్ టైమ్ ధనుంజయ ఇస్ ప్లేడ్ బై సుబ్బరాజు, హూ ఇస్ నన్ అదర్ దెన్ అవర్ దుర్యోధనుడు. ఇక్కడ క్రేజియస్ట్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే, భీష్ముడి కళ్ళల్లో పాండవులు కౌరవులు ఒక్కరే, ఇద్దరు తమ్ముళ్ళ కొడుకులే, ఇద్దరులో ఎవరు త్రోన్ ఎక్కినా ఆయనకు ప్రాబ్లం లేదు, విచ్ ఇస్ ద లిటరల్ ఎంబాడిమెంట్ ఆఫ్ కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్, వేర్ హీ సేస్ మా కులపోళ్ళు సీఎం ఉండాలంతే, అది మాకు అది అంతే. అండ్ దట్ ఈస్ ఇది కన్వే చేయడానికి బోత్ ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ పేర్లు ఒకటే, అర్జున్ ధనుంజయ, ఇద్దరు అర్జునుడి పేర్లే. సో ఇద్దరు మంచి వాళ్ళ కిందే లెక్క పెట్టిన వాళ్ళకి. సో దిస్ ఇస్ సచ్ అ గ్రేట్ ఇది. అండ్ వన్ గుడ్ లేయర్ ఆఫ్ అడిషన్ వాజ్ దట్ శకుని క్యారెక్టర్ కూడా ఉంది ఇందులో, రావు రమేష్ గారు ప్లే చేస్తారు. అఫ్ కోర్స్ లాస్ట్ కి వెన్నుపోటు పడడం ఇలాంటివి ఏమి ఉండవు, కానీ ఇట్ ఇస్ శకుని క్యారెక్టర్ లిటరల్లీ బ్యాక్బోన్ ఆఫ్ దుర్యోధన అండ్ ద మాస్టర్మైండ్ బిహైండ్ ఎవరీ డెసిషన్ దట్ ధనుంజయ టేక్స్. అది సో అసలు మనకి మన ఫేవరెట్ సినిమాని ఇంత అలాగా వాళ్ళు ఇన్స్పైర్ అయి తీసారో, అది కూడా ఇంత అమేజింగ్ మ్యూజిక్, డైలాగ్స్ అండ్ సీన్స్. అసలు ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ కమ్ముల గారు. ఐఎమ్ జెన్యూన్లీ ఇంప్రెస్డ్ బై ఇట్. తెలిసిన తర్వాత ఇంకా ఇంప్రెస్ అయిపోయాను నేను. క్లుప్తంగా సారాంశం చెప్పేయాలంటే, రాజ్యం మీద ఆశ లేని భీష్ముడు, సీఎం పదవి మీద ఆశ లేని కోటా గారు, ఏం చేసినా రాజ్యం దక్కించుకోవాలనుకునే దుర్యోధనుడు, సొంత తమ్ముడినైనా చంపాలనుకునే ధనుంజయ, మేనల్లుడి నీడ శకుని, ధనుంజయ వెన్నుముక రావు రమేష్, అర్ధాంతరంగా చనిపోయిన పాండురాజు, బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన సంజీవయ్య, అర్హులైన రాజ్యం మీద ఆశ లేని పాండవులు, ద రైటియస్ సీఎం క్యాండిడేట్ అర్జున్ ప్రసాద్. సో ఇలాంటి ప్యారల్స్ డ్రా చేసి వి ఐడెంటిఫైడ్ దట్ దిస్ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మహాభారతం. ఇంకేమైనా ప్యారల్స్ తెలుసుంటే ప్లీజ్ డూ లెట్ us know. సో దట్స్ ఇట్ గైస్. మేమేమైనా మిస్ అయ్యి మీరేమైనా ఐడెంటిఫై చేస్తుంటే ప్లీజ్ డూ లెట్ us know in the comment section. We will be more than happy to explore those films as well. Signing off.